కంప్లీట్గా ఒక సిటీనే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ చేసుకున్నాం. ఇవి పక్కన పెట్టండి, 100 సంవత్సరాల బీసీ కులగణన ఎవరైనా చేసిరా అండి? 100 సంవత్సరాల సమస్యకు భారతదేశంలోనే తలమానికంగా ఈరోజు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసి దేశానికే ఆదర్శంగా నిలబడి బీసీ జనాభాను లెక్కలేసి ఫిబ్రవరి 4, 2024లో మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025లో కంప్లీట్ చేసి సోషల్ జస్టిస్గా ఫిబ్రవరి 4ని మనం అఫీషియల్గా డెడికేట్ చేసుకున్నాం. ఇవాళ బలైన వర్గాలు వాళ్ళ లెక్కలు వాళ్ళు తేలిన సంతోషంలో లేరా? మాదిగా ఉపకులాల వర్గీకరణ 40 సంవత్సరాల నుంచి రావణ కాష్టంగా మండుతుంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈరోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా ఉపకులాలు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు. ఈ సమస్యకు మేము పరిష్కారం చూపించలేదా? 100 సంవత్సరాల బీసీ కులగణనకు శాశ్వత పరిష్కారం చూపించినాము. 40 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించినాము. సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము. 2 సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినాము. 12 ఏళ్ళు లేలినోడు మమ్మల్నే తిడతాడు, 10 సంవత్సరాలు దోసుకున్నోడు మమ్మల్నే తిడతాడు. మమ్మల్ని కాదని వాళ్ళకు ఓటేయమంటారు. అందుకే ఓటర్లకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా, 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన, 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని, 2 సంవత్సరాల మా సంక్షేమాన్ని, అభివృద్ధిని బేరీజు వేసుకొని మీరు తీర్పు ఇవ్వండి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాపాలన. ఈరోజు మేము నిధులు ఇవ్వాలన్నా, గల్లీలలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమాన్ని గల్లీలకు చేర్చాలన్నా అక్కడ మట్టికెళ్ళినా ఇంటివాడే వెళ్ళాలన్నట్టు అక్కడ మనవాడే ఉండాలి. సమన్వయం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నట్టే, శాసనసభలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యతను తను నెరవేర్చినుంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుంది కాబట్టి కొంతమంది గెలవనియండి అని అనేవాడిని. వాళ్ళు విధ్వంసం చేయడమే, అడ్డుకోవడమే, ఎక్కడికక్కడ అభివృద్ధిని నియంత్రించడమే కార్యక్రమంగా పెట్టుకొని గ్రూప్ 1లో కోర్టులో పిటిషన్లు వేస్తే హైకోర్టు చెంప చెల్లుమనిపించింది. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తే కోర్టులో పిటిషన్ వేసి కొట్టేపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ పిటిషనర్కి వాళ్ళ టికెట్ ఇచ్చిండ్రు. రంగు బయటపడ్డది కదా, ఎవరు అడ్డుకున్నారో. మన సర్పంచ్ల 49.83% బీసీలకు మేము సర్పంచ్లు ఇచ్చినాం. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 61% ఇచ్చినాం. పార్టీ పరంగా ఇచ్చినాం. చట్టంలో అవకాశం లేకపోతే స్వీయ నియంత్రణ పెట్టుకొని పార్టీ కమిట్మెంట్తో ఈరోజు 61% కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఇచ్చినాం. ఇది మా కన్విక్షన్, ఇది మా కమిట్మెంట్, ఇది మా అప్రోచ్. కాబట్టి 3 పార్టీలను సంపూర్ణంగా విశ్లేషించండి. ఒకే ఒక్క రోజు, రేపు మిగిలింది 10 తారీఖు, 24 గంటల్లో మీ భవిష్యత్తు నిర్ణయం జరగబోతుంది. మీ గల్లీలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరు పరిష్కరించగలరో, ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచన చేయండి, విశ్లేషించండి. ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోరీ తీయడానికి వస్తారా? ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను, మన కరెంటు సమస్యను పరిష్కరిస్తాడా? ఈరోజు ఉపన్యాసాలు ఇస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్నటి వరకు వాళ్ళే మంత్రులు కదా, వాళ్ళ దగ్గరనే ఆర్థిక శాఖ, వాళ్ళ దగ్గరనే మున్సిపల్ శాఖ, వాళ్ళ దగ్గరనే ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళ కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం అంతా బందీగా ఉన్నది కదా. కాబట్టి ఈ సందర్భంగా ప్రశాంతంగా ఆలోచన చేసి తెలంగాణ సమాజానికి ఏది మేలో మీరే ఆలోచన చెయ్యండి. ఈరోజు మీరు ఎన్నుకోబోయే వాళ్ళు 5 సంవత్సరాల మీ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారో, మీరు ఎవరికి మీ ప్రతినిధిగా బాధ్యత ఇవ్వబోతున్నారో మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే పనిచేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నీ ఖర్చు పెడుతుంది, కేంద్రంతో అవసరమైన సయోధ్యను సమన్వయం చేసుకుంటుంది. కానప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు.
మీలాక కుమ్ముకు చీకటి ఒప్పందాలు మాకు అవసరం లేదు. ఏదున్నా ప్రజల ముందే బహిరంగంగా మా ఆలోచనలు పెడతాము. ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, ఖమ్మం అభివృద్ధి జరగాలన్నా, రామగుండం అభివృద్ధి జరగాలన్నా, నిజామాబాద్ అభివృద్ధి జరగాలన్నా, నల్లగొండ జరగాలన్నా, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ జరగాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే చేయగలదు. సంపూర్ణంగా మా ప్రభుత్వానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వమే ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తాము. 94 నుంచి 2004 వరకు టీడీపీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్కి ఇచ్చారు. 2014 నుంచి 2024 టీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2034 వరకు తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి చిన్న చిన్న భావోద్వేగాలతో ఆలోచన చేసి ఇతరులకు ఓటు వేయకండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. కాబట్టి ఈచ్ మున్సిపాలిటీకి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా. ఈచ్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ చేస్తాను. నేనే స్వయంగా పర్యవేక్షించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మీ నీటి సమస్యను, మీ మురుగునీటి సమస్యను, మీ కరెంటు సమస్యను, మీ రోడ్ల సమస్యను, వీటన్నిటిని పరిష్కరిస్తా. మీకు సంక్షేమాన్ని అమలు చేస్తా, మీకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా. ఇవన్నీ చేసే బాధ్యత నేనే తీసుకుంటా. ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తెలంగాణ ప్రజల్ని నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఉన్నట్టే ఉన్నది సురేష్, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఈ దేశానికి ప్రధానమంత్రి బడాబాయ్, ప్రతి ముఖ్యమంత్రి ఆయనకు చోటాబాయ్. మీరే లే మనం ప్రోటోకాల్స్. నువ్వు జర్నలిస్ట్వి, నిన్ను ఏడ కల్పించినా పలకరిస్తా. ఎందుకు పలకరియను? నువ్వు టీ న్యూస్ ప్రతినిధి అయినా నీ ఫేస్లో కేసీఆర్ను చూడను కదా, జర్నలిస్టునే చూస్తా కదా. సేమ్ ప్రధానమంత్రి కూడా, మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి అతను బడాబాయ్ అందరు ముఖ్యమంత్రులకు. బిగ్ బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో. ఇక నాకు వచ్చిన భాషలో హిందీలో చెప్పిన. మీ సార్ అంతా ఇంగ్లీష్ నాకు రాదు. అవును, ఇప్పుడు స్వార్థం అనే దాంట్లో కూడా ఒక విచక్షణ ఉంది. నేను అందుకే చెప్పిన, మీరు డెవల్యూషన్ ప్రకారం ఇచ్చేది వేరు, మీరు స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇచ్చేది వేరు. రేపు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, మెట్రో రైలు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, ఇంకా మనకు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది. కేంద్రానికి తిరిగి పన్నులు చెల్లిస్తాం కదా. ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే, సెమీ కండక్టర్ తెలంగాణకి ఇస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కదా. అక్కడెందుకు వివక్ష చూపిస్తుండ్రు? ఎస్, ఐ డు అగ్రీ. కానీ క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను మీరు శిక్షించకూడదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని మనం క్రమశిక్షణతో అమలు చేసినందుకు మమ్మల్ని శిక్షించకూడదు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్లో నేనేం చెప్పిన, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ ఇచ్చింది? 50% మెరిట్, 50% డిజబిలిటీ. 50% డిజబిలిటీ మీద నిర్ణయించండి, 50% మెరిట్ మీద నిర్ణయించండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుందా? ఇంక్లూడింగ్ పొలిటికల్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్. సేమ్ థింగ్, క్రమశిక్షణతో నిధులను, పన్నులు చెల్లిస్తున్న వాళ్లకు 50% విధానం తీసుకోండి, డిజబిలిటీని 50% తీసుకోండి. మొత్తం డిజబిలిటీ తీసుకుంటే మరి క్రమశిక్షణతో నువ్వు శిక్షిస్తే మనం ఎందుకుంటాం? వాళ్ళకు 300, 200%, 300% ఇస్తున్నావు. 42% గురించి ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, ఇక తిట్లకు ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు, సమాధి కట్టారు కదా. ఇక అట్లేం లేదు, అందరూ అంతే. ఏ గల్లీకి ఆ గల్లీ నిర్ణయం అయింది. రాహుల్, రాహుల్ గంజాయి బ్యాచ్ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను, వదిలేసాయి. నువ్వు కూడా వదిలేయి, నువ్వు కూడా ఆ ట్రాప్లో పడకు. మనం ఏదైనా మంచి మున్సిపల్లో ప్రజలకు